అందరికీ నమస్కారం అండి. కొత్త సంవత్సర సందర్భంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటన అనేది అఫీషియల్గా దాని డేట్ కూడా ఇవ్వడం జరిగింది. ఎప్పుడు ప్రకటిస్తాము అనేది దాని గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందుగా ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్లయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్తే మనకి స్వామి వివేకానందుడి జయంతి సందర్భంగా జనవరి 12న జాబ్ క్యాలెండర్ అయితే విడుదల చేసే అవకాశం ఉంది అని ప్రకటన అయితే తెలపడం జరిగింది. అదే రోజు కొత్త పోస్టుల భర్తీ నోటిఫికేషన్ గురించి కూడాను చర్చ జరగనుంది. అనగా కొత్త నోటిఫికేషన్ అంటే ఏపీ కానిస్టేబుల్ అవ్వచ్చు, మిగతా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. మొత్తానికి మనకి పూర్తిగా జూలైలో కంప్లీట్గా మరొక జాబ్ క్యాలెండర్ అయితే రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. కానీ స్వామి వివేకానంద జయంతి నాడు జనవరి 12న జాబ్ క్యాలెండర్ అనేది విడుదల చేసే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే జారీ చేసిన 20 రకాల నోటిఫికేషన్లకి డేటు అంటే తుది పరీక్షలు రాయడానికి కానీ పరీక్షలు నిర్వహించడానికి కానీ డేట్లు అయితే పెట్టే అవకాశం ఉంది. కూటమి ప్రభుత్వం భర్తీ చేయనున్న 866 పోస్టులకు 28 నోటిఫికేషన్ రానున్నాయంట. అంటే 866 పోస్టులకు 18 నోటిఫికేషన్లు రానున్నాయి. దాని గురించి అయితే మనకి ఇవ్వడం కూడా జరిగింది. ఏ శాఖల్లోని ఏ పోస్టులు ఎన్నెన్ని పోస్టులు రానున్నాయి అనేది ఇక్కడ మనకి ప్రకటనలు అయితే తెలపడం జరిగింది. దాని గురించి నేను చెప్తాను. అయితే అత్యధికంగా అటవీ శాఖలోనే 814 పోస్టులు అయితే ఉండడం జరుగుతుందండి. అటవీ శాఖలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ అని, ఇంకా దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. అయితే కొత్తగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసేటప్పటికి ఎస్సీ కుల వర్గీకరణ ప్రాతిపదికనే నోటిఫికేషన్లు జారీ చేసే అవకాశం ఉంది అని కంప్లీట్గా చెప్పడం జరిగింది. అంటే జనవరిలో నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసినప్పటికీ మనకి జూలై తారీఖే కొత్త నోటిఫికేషన్ భర్తీకి సన్నాహాలు మొదలవుతాయని క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఈలోగా ఎస్సీ కుల వర్గీకరణ జరుగుతుంది. ఆ కుల వర్గీకరణ ప్రకారమే అందరికీ పోస్టులు అయితే భర్తీ చేసే అవకాశం ఉంది. అయితే కొత్త నోటిఫికేషన్ల జాబితా అయితే మనకి ఇక్కడ కొన్ని ఇవ్వడం జరిగింది. దాని గురించి నేను చెప్తా. అటవీ శాఖలో సెక్షన్ ఆఫీసర్లు 30 పోస్టులు, బీట్ ఆఫీసర్స్ 141, డ్రాఫ్ట్మెన్ గ్రేడ్ 2 టెక్నికల్ అసిస్టెంట్ అటవీ శాఖలో 13, రానేదర్ అటవీ శాఖలోని 10, మున్సిపల్ శాఖలో జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ కేటగిరీ 2 అండ్ సీనియర్ అకౌంటెంట్ కేటగిరీ 3 అండ్ జూనియర్ అకౌంటెంట్ కేటగిరీ 4 11 పోస్టులు అయితే భర్తీ కానున్నాయి. అగ్రికల్చర్ ఆఫీసర్ వ్యవసాయ శాఖలో 10 పోస్టులు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దేవాదాయ శాఖలో 7 పోస్టులు, జిల్లా సైనిక్ ఆఫీసర్ 7 పోస్టులు, గ్రంథ పాఠకులు అంటే గ్రంథాలయ లైబ్రేరియన్స్ ఇంటర్ విద్యా అర్హత పైన 2 పోస్టులు, హార్టికల్చర్ ఆఫీసర్ ఉద్యానవనంలో 2 పోస్టులు, అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ మత్స్యశాఖ 3 పోస్టులు, టెక్నికల్ అసిస్టెంట్ భూగర్భ నీటిపారుదలలో 4 పోస్టులు అయితే కొత్త నోటిఫికేషన్ల జాబితా అన్నమాట. ఇది పూర్తిగా మనకి జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయినప్పటికీ ఎందులోని ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయి, ఏ శాఖల్లోని మనకి ఖాళీలు ఉన్నాయి, పూర్తిగా ఇన్ఫర్మేషన్ అనేది మనం జనవరి 12 వరకు వెయిట్ చేయాల్సిందే. అయితే కొత్త సంవత్సరం సందర్భంగా ఈ న్యూస్ అనేది కొంచెం నిరుద్యోగులకు ఊరట కల్పిస్తుందని నేనైతే ఆశిస్తున్నాను. ఏదేమైనా సరే మనకి కానిస్టేబుల్ దగ్గర పోలీస్ శాఖలోని 20,000 పైచిలికి పోస్టులు ఖాళీ ఉన్నాయని ఎన్నో మార్లు ప్రకటన చేయడం జరిగింది. దాని గురించి అయితే ఇందులో అయితే మెన్షన్ చేయలేదు. కాకపోతే జనవరి 12 వరకు వెయిట్ చేసినట్లయితే మనకి కొత్తగా వచ్చే జాబ్ క్యాలెండర్లోని మరి ఏ శాఖల్లో ఎన్నెన్ని ఉన్నాయి అనేది కంప్లీట్ వివరాలు అనేది తెలుస్తుంది. కాబట్టి మన ఛానల్ని మీరు ఇదే ఫస్ట్ టైం చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి అప్డేట్స్ మీ ముందుకు నేను తరచూ తెస్తాను. ఏప్రిల్ తర్వాత గ్రూప్ 1 ప్రధాన పరీక్షలు అని ఇవ్వడం జరిగింది. ఏప్రిల్ 1 తర్వాత అంటే మార్చి ఏప్రిల్లో మరి కానిస్టేబుల్ ఎగ్జామ్స్ ఈ నిర్వహణ ఉంది కాబట్టి మ్యాక్సిమం గ్రూప్ 1 ఎగ్జామ్స్ అనేది మనకి ఏప్రిల్ తర్వాత అయితే నిర్వహించే అవకాశం ఉంది. అయితే ఇందులోని 866 పోస్టులకు గాను
18 నోటిఫికేషన్లు రానున్నాయంట. అయితే ఇందులోని అటవీ శాఖకు సంబంధించే 814 పోస్టులు ఉన్నాయని ప్రకటనలు అయితే తెలపడం జరిగింది. మనకి జనవరి 12న అయితే అత్యధిక నోటిఫికేషన్ అత్యధిక పోస్టులు ఉన్న శాఖ ఏదంటే అటవీ శాఖలోనేనండి. అటవీ శాఖలోని ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు, ఫారెస్ట్ ఆఫీసర్లు అత్యధికంగా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అయితే ప్రకటనలు తెలపడం జరిగింది. ఎప్పటి నుంచో ఫారెస్ట్ నుంచి ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదు. సో ఇప్పుడు దీని మీద అయితే ఎక్కువ 866 పోస్టులు కొత్తగా 18 నోటిఫికేషన్ నుండి 814 పోస్టులు అనేది అటవీ శాఖకు సంబంధించిందే. మిగతావన్నీ ఈ 1-2 పోస్టులు అయితే ఉంటాయి. సో అదండి. వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. ఆల్ ది బెస్ట్.